యూఎస్, యూకే నుంచి మేము ఇండియా వచ్చేస్తాము అని చెప్పి అంటా ఉన్నారు. ఈ పాయింట్ మీద ఒకటి అండ్ ఫ్రెషర్‌గా ప్యాకేజ్ ఎంత ఇస్తున్నారు ఇప్పుడు? ఈ రెండిటి గురించి మనం ఖచ్చితంగా ఈ వీడియోలో మాట్లాడుకోవాలి. ఎందుకు అంటే యూఎస్ నుంచి ఒకటే కాదు, యూకే నుంచి కానియ్యండి, కొన్ని వేరే వేరే కంట్రీస్ నుంచి కూడా వెరీ రీసెంట్ డేస్‌లో 2 మంత్స్ నుంచి రెగ్యులర్‌గా కాల్స్ వస్తా ఉన్నాయి. ఏం చెప్తా ఉన్నారంటే సో ఈ విధంగా అంటే మేము ఎంఎస్ చేసాము, ఎంఎస్ కంప్లీట్ చేసాము, ఎంఐఎస్ కంప్లీట్ చేసాము, లేకపోతే యూకేలో ఎంబీఏ కంప్లీట్ చేసాము. సో మళ్ళీ ఇండియా వచ్చి జాబ్ ఆపర్చునిటీస్ మేము వెతుక్కోవచ్చు అని అడుగుతా ఉన్నారు. అండ్ ఇప్పుడు ప్యాకేజెస్ ఫ్రెషర్స్‌కి ఎంత ఉన్నాయి? ఆ పాయింట్ గురించి మనం మాట్లాడుకుందాము. అయితే ఇప్పుడు ఏంటి అంటే ఒకవేళ ఎంఎస్ చేసి ఇక్కడికి వచ్చి జాబ్ సెట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మోస్ట్‌లీ మీ ఎంఎస్‌ని అక్కడే వదిలిపెట్టి రావాల్సి ఉంటుంది. అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఇప్పుడు సిట్యుయేషన్ అనేది ఎలా ఉందంటే మీ ఎంఎస్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి జాబ్ తెచ్చుకుంటే ఇక్కడ ప్యాకేజెస్ అనేవి తక్కువ ఉంటాయి. ఓకే. మనకి 2 నుంచి 3 నుంచి 4, 5 అట్లా ఉంటుంది. 2,00,000 నుంచి 3,00,000, 4,00,000, 5,00,000 వరకు ఇట్లా ఉంటాయి. సో, ఇలాంటి సినారియోస్‌లో ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఓవర్ క్వాలిఫై అవుతారు. ఓకే. అక్కడి నుంచి వచ్చి నేను ఇక్కడ జాబ్ తెచ్చుకొని ఇక్కడ జాబ్ చేయాలి అంటే మాత్రం ఓవర్ క్వాలిఫై అవుతారు. సో, అందువల్ల ఏంటి అంటే మీరు ఇక్కడికి రావాలి అంటే మీరు ఇక్కడ ఏదైతే చేశారో బీటెక్ గాని, లేకపోతే డిగ్రీ గాని, లేకపోతే ఎంటెక్ గాని ఏదైతే ఉందో అదే మళ్ళీ కంటిన్యూ చేసి మీరు స్టార్ట్ చేయాల్సి ఉంటుంది మీ కెరియర్‌ని. ఇదైతే గుర్తుపెట్టుకోండి. లేదు కొంచెం వెయిట్ చేయండి. డెఫినైట్‌లీ మళ్ళీ మంచి రోజులు స్టార్ట్ అవుతాయనే అనుకుందాం. కొంచెం వెయిట్ చేయగలిగితే మళ్ళీ మీ లైఫ్ అనేది బెటర్‌గా అక్కడే ఉంటుంది. సో, నేనేమంటానంటే డెఫినైట్‌లీ ఒక్కసారి యూఎస్ అబ్రాడ్ ఎళ్ళిపోయారు అంటే మాక్సిమం అక్కడే జాబ్ తెచ్చుకోవడానికి మీరు 100% ప్రయత్నం చేయాలి. సో, మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఇబ్బంది పడేది కరెక్ట్ కాదు. ఎందుకంటే దాదాపు 20,00,000, 25,00,000 స్పెండ్ చేసి పార్ట్ టైమ్ జాబులు చేసి చాలా కష్టాలు పడి ఉంటారు. సో, అందుకని నేను ఐయామ్ నాట్ రికమెండింగ్. సో, మీరు అక్కడే ఉండండి. వెయిట్ చేయండి. ఖచ్చితంగా జాబ్‌లు వస్తాయి. మంచి స్కిల్ నేర్చుకోండి. ఇక్కడి నుంచే మీరు నేర్చుకోవచ్చు. అది మీ ఇష్టం. అండ్ ఇంకోటొచ్చేసి ప్యాకేజ్ ఫ్రెషర్ ప్యాకేజ్ ఎలా ఉంటుందంటే 2-5 ఎల్‌పీఏ ఇది లాస్ట్ 10 ఇయర్స్, 12 ఇయర్స్ నుంచి ఉంది. అండ్ మన ప్యాకేజ్ అనేది ఇనిషియల్‌గా కెరియర్ స్టార్టింగ్‌లోనే ఎక్కువ కావాలి అంటే అలాంటి పరిస్థితి లేదు. ఇప్పుడైతే అసలు లేదు. అండ్ డెఫినైట్‌లీ మీకొక రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ వస్తుంది అంటే డెఫినైట్‌లీ మీరు ప్లాన్ చేసుకోవచ్చు.